హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సత్యజన్ను వ్లాగ్స్. ఈరోజు గీ ప్రిపరేషన్ చూద్దాము. ఇది పాల మీద మేగడండి. మేము డైలీ 1 లీటర్ మిల్క్ తీసుకుంటాము. అది కాఫీకి, టీకి పాలు తోడేసుకున్న తర్వాత మిగిలిన పాలని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా మేగడ ఇలా కొంచెం థిక్గా ఉంటుంది. ఆ థిక్ మేగడ్ని ఒక బాక్స్లో కలెక్ట్ చేసుకుంటాను. దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అలాగ డైలీ పాల మీద మేగడ తీసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇలా ఒక 10 డేస్ అయిన తర్వాత ఈ పాల మీద మేగడని మనం నెయ్యిగా చేసుకోవచ్చు. ఇలా కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తే ఏమవుతుందంటే ఆ మేగడంతా మనకి కరెక్ట్గా వస్తుంది. ఇలా థిక్ క్రీమ్ లాగా కలెక్ట్ అవుతుంది. సో మిగిలిన పాలని ఆ మేగడతో సహా మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు పైన అలా లేయర్ లాగా క్రీమ్ లాగా రెడీ అవుతుంది. అప్పుడు మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నాకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఈరోజు నేను నెయ్యి ప్రిపేర్ చేయాలి. సో దానికి ఈరోజు మేగడని నేను డైరెక్ట్గా బ్లెండర్లో వేసేస్తున్నాను. కంప్లీట్గా మేగడని కలెక్ట్ చేసేసి బ్లెండర్లో వేసేసుకుంటున్నాను. 10 డేస్ నుంచి స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా! ఆ మేగడను కూడా వేస్తున్నాను. ఆ మేగడలో కొంచెం మనకి మజ్జిగన, పాలు కొంచెం వాటర్‌లాగా ఉంటాయి. అవంతా ఒకేసారి వేయకూడదండి. వేస్తే ఏమవుతదంటే ఒక్కొక్కసారి మనకి త్వరగా నెయ్యి పడదనమాట. లూజ్‌గా అయిపోతది కన్సిస్టెన్సీ. సో, అప్పుడేం చేయాలంటే ఓన్లీ పైన ఉన్న క్రీమ్‌ని మాత్రం వేయాలి. ఇంకో ఇలా మిగిలిపోతుంది మనకి వాటర్‌లాగా, మజ్జిగలాగా ఆర్ మిల్క్‌లాగా ఇలా మిగులుతుంది. దాన్ని మనం వేయకూడదు ఇప్పుడే. ఈ స్టేజ్‌లో వేయకూడదు. ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా క్రీమ్‌లాగా తయారవుతుంది. సో, ఇప్పుడేం చేయాలంటే ఈ స్టేజ్‌లో మనం ఇందాక మిగిలిపోయింది కదా! ఆ వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మిల్క్‌లా ఉంది కదా! అది ఇందులో కొంచెం యాడ్ చేసుకోవాలి. సో, అదయిపోయింది. ఇప్పుడు నేను ఇలా ఫైనల్‌గా వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంక ఇలా పైకి కనిపిస్తుంది గదా! ఇలా వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ మనకి వెన్న పడిపోయినట్టే. సో, ఇదిగో వెన్న ఇలా రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్‌లో తీసేసుకోవాలి. బౌల్‌లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెపరేట్ చేసుకోవాలి వెన్నని. వెన్నని సెపరేట్ చేసుకొని వేరే బౌల్‌లో వేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో. చాలా బావుంటుంది టేస్టు. ఇలా మొత్తం కలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇందాక మజ్జిగ మిగిలాయి కదా! అందులో మనం మిరపకాయలైనా మనం ఊరపెట్టుకోవచ్చు. మిరపకాయలు అంటాం కదా! అవి కూడా చేసుకోవచ్చు ఆ మజ్జిగలో. ఇదిగోండి సాఫ్ట్ హోమ్ మేడ్ బటర్. ఇప్పుడు మనం ఇవి వెన్నతో దోసలో వేసుకోవచ్చు, చపాతీల్లో వేసుకోవచ్చు. మనం పప్పుకి అయినా వాడొచ్చు. కొంచెం వాటర్ వేసి అది క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఈ వెన్నని మనం కరగబెట్టుకోవాలి. ఈ వెన్నని ఇలా డైరెక్ట్‌గా అయినా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని మీకు కావాల్సినప్పుడు బ్రెడ్ మీద అప్లై చేసుకోవచ్చు. చపాతీ మీద, దోస పైన, పోపుకి ఇలాగా వాడుకోవచ్చు మనం. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, ఇప్పుడు నేనంతా నెయ్యి చేసేస్తున్నాను. మనం కొంచెం నెయ్యి చేసేటప్పుడు కొంచెం లోతుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతదంటే పొంగుతది. అది పొంగి స్టవ్ మీదకెళ్ళిపోతే కొంచెం మండుతది. మంట పైకొస్తది. సో, కొంచెం డీప్‌గా ఉన్నదే పెట్టుకోవాలి. సో, ఇలా కాగిన తర్వాత మనం ఒక మంచి స్మెల్ కోసం, కమ్మటి సువాసన కోసం ఇక్కడ మనము తమలపాకులు వేసుకున్నాం. నేను 2 తమలపాకులు వేశాను. ఇవి వేసిన తర్వాత ఏంటంటే మనకి నెయ్యనేది చాలా కమ్మగా స్మెల్లొస్తది. సో, ఆల్మోస్ట్ ఇది ప్రిపేర్ అయిపోయింది. నెయ్యొచ్చేసిందండి. అలా బ్రౌన్‌గా ఉన్నప్పుడు మనం ఇంకా దించేసుకుంటే, ఆ వేడికి ఇంకొంచెం మనకి నెయ్యి కాగుతుంది. అలా బ్రౌన్ లేయర్ వచ్చేసినప్పుడు దించేసుకోవాలి మనం. సో, ఇది చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్‌లో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. అది చల్లారిన తర్వాతే మనం మూత టైట్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మనం నెయ్యిని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ బౌల్‌కి అంటింది కదా అండి! అదేం పోవటానికి అంత టైం పట్టదు. త్వరగానే క్లీన్ అవుతుంది. సో, ఇప్పుడు మనం
వీడియో కోసం గ్లాస్ జార్‌లో పోసుకుందాం. ఇలా అయితే మనకు మంచిగా కనిపిస్తుంది కదా! చూడండి హోమ్‌మేడ్ ఘీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా. మనమందరం కొంతమంది బయట కొనుక్కుంటాం కదా ఒక్కొక్కసారి. సో, ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా ఘీ రెడీ అయిపోతుంది. పిల్లలకి మనం ప్రతిరోజు ఈ ఘీ వేస్తాం కదా! సో, అందుకని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాం. సో, దీన్ని స్టోర్ చేసుకుంటే బావుంటుంది. కమ్మనైన హోమ్‌మేడ్ నెయ్యి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్య జన్ను వ్లాగ్స్. Please like, share and subscribe my channel Satya Janu Vlogs. Bye bye.